అనుకునేవాళ్ళం మేము ఇన్ని సినిమాలు చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అని. ఆయన కష్టం చూసినాక మా అన్నీ నథింగ్. ఆయన హీ సంథింగ్ ఎల్స్. మనం ఎంతోమంది చూసి ఉండొచ్చు, కానీ ఆయన సపరేట్. ఆయన ఆయన కష్టపడటంలో కానీ ఆయన దృక్పథం మనుషుల గురించి ఆయన ఆలోచించేది కానీ మా అందరికి చెప్పేదే కానీ నిజంగా సార్ ఈ సందర్భంగా మీతో చాలా కలిసినప్పుడు షూటింగ్ లైట్లో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో అది ఏంటో చెప్పకూడదు, కానీ ఈ మధ్యలో నాకు నేను పర్సనల్గా ఒక 10-20 మందికి ఈజీగా చాలా మంచి హెల్ప్ చేశాను సార్. అది చెప్పకూడదు, కానీ మీతో ఎవరు ట్రావెల్ చేసినా కంపల్సరీ ఆ ఇన్స్పిరేషన్ నలుగురికి ఉపయోగపడాలి అనే పాయింట్ అయితే డెఫినెట్గా అందరూ అది గ్రాస్ప్ చేస్తారు సార్. అది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదో మీ గురించే చెప్పాలనే పాయింట్ కాదు. కమింగ్ టు అవర్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్, ఇది బెస్ట్ ఈ మధ్యకాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ సినిమా అండి. ఇలా బిగిన్ అయ్యి అలా అయ్యేదాకా హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని. మాకు బాగా నచ్చిందండి. అదే మీకు కూడా అంత బాగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా తీర్పు కానీ జడ్జిమెంట్ మీదే. మా అందరికీ ఎంతో హ్యాపీగా ఉండేటట్టు మీరు తీర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.